హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చరికి రవితేజ హిట్ అండ్ ఫ్లాప్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. రవితేజ మనందరికి ఇష్టమే కదా, మంచి కామెడియన్గా, మంచి యాక్షన్ హీరోగా అయితే ఇండస్ట్రీని అయితే ఒక ఊపుతున్నాడు అనమాట అన్న. హిట్ అన్ని ఫ్లాప్స్ ఎన్నో ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా అయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో మీలో ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పాటు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి వైఫై సింబల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. 1987లో రవితేజ గారు సింధూరం అనే సినిమా యాక్ట్ చేశారండి. ఆ సినిమా వచ్చేసరికి యావరేజ్. 1999లో రవితేజ గారు నీ కోసం అనే సినిమా యాక్ట్ చేశారండి. ఆ సినిమా వచ్చేసరికి యావరేజ్. 1999లో ఓ పని అయిపోతుంది బాబు అనే సినిమా వచ్చేసరికి రవితేజ గారు యాక్ట్ చేశారండి. ఆ సినిమా వచ్చేసరికి యావరేజ్. 1999లో మనసిచ్చాను అనే సినిమా వచ్చేసరికి రవితేజ గారు యాక్ట్ చేశారండి. ఆ సినిమా వచ్చేసరికి ఫ్లాప్. 2000లో తిరుమల తిరుపతి వెంకటేశ అనే సినిమా వచ్చరికి రవితేజ గారు యాక్ట్ చేశారండి. ఆ సినిమా వచ్చరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా 2001లో రవితేజ గారు చిరంజీవులు అనే సినిమా తీశారండి. ఆ సినిమా వచ్చరికి యావరేజ్. 2001లో అమ్మాయి కోసం అనే సినిమా వచ్చరికి రవితేజ గారు యాక్ట్ చేశారండి. ఆ సినిమా వచ్చరికి యావరేజ్. 2001లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే సినిమా వచ్చరికి రవితేజ గారు యాక్ట్ చేశారండి. ఆ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 2002లో అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనే సినిమా రవితేజ గారు యాక్ట్ చేశారండి. ఆ సినిమా వచ్చరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 2002లో ఈడియట్ అనే సినిమా రవితేజ గారు తీశారండి. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 2002లో అన్వేషణ అనే సినిమా వచ్చరికి రవితేజ గారు అయితే యాక్ట్ చేశారండి. ఆ సినిమా టాక్ వచ్చరికి ఫ్లాప్. 2002లో ఖడ్గం అనే మూవీ అయితే రవితేజ గారు యాక్ట్ చేశారండి. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 2003లో ఈ అబ్బాయి చాలా మంచోడు అనే సినిమా వచ్చరికి రవితేజ గారు యాక్ట్ చేశారండి. ఆ సినిమా వచ్చరికి ఫ్లాప్. 2003లో అమ్మ నాన్న ఒక తమిళమ్మాయి అనే సినిమా రవితేజ గారు యాక్ట్ చేశారండి. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 2003లో రవితేజ గారు ఒక రాజా ఒక మంత్రి అనే సినిమా అయితే యాక్ట్ చేశారండి. ఆ సినిమా వచ్చరికి ఫ్లాప్. 2003లో రవితేజ గారు దొంగోడు అనే సినిమా అయితే యాక్ట్ చేశారండి. ఆ సినిమా టాక్ వచ్చరికి యావరేజ్. 2003లో వీడే అనే సినిమా అయితే యాక్ట్ చేశారండి రవితేజ గారు. ఆ సినిమా టాక్ వచ్చరికి ఫ్లాప్. 2004లో వెంకీ అనే సినిమా రవితేజ గారు యాక్ట్ చేశారండి. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ 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 హిట్. 2004లో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అనే మూవీ రవితేజ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగిందండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 2004లో చంటి అనే మూవీ అయితే తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి యావరేజ్. 2005లో రవితేజ గారు భద్ర అనే సినిమా అయితే యాక్ట్ చేశారండి. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 2005లో రవితేజ గారు భగీరథ అనే సినిమా అయితే యాక్ట్ చేశారండి. ఈ సినిమా హిట్. 2006లో రవితేజ గారు షాక్ అనే సినిమా అయితే తీశారండి. ఆ సినిమా వచ్చరికి ఫ్లాప్. 2006లో విక్రమార్కుడు అనే సినిమా, ఈ సినిమా వచ్చరికి బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రియల్ హిట్. 2006లో ఖతర్నాక్ అనే సినిమా యాక్ట్ చేశారండి రవితేజ గారు. ఈ సినిమా వచ్చరికి ఫ్లాప్. 2007లో రవితేజ గారు దుబాయ్ సీన్ అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 2008లో కృష్ణ అనే సినిమా తీశారండి. ఈ సినిమా ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ హిట్. 2008లో బలాదూర్ అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చరికి ఫ్లాప్. 2008లో రవితేజ గారు నేనింతే అనే సినిమా తీశారండి. ఆ సినిమా వచ్చరికి యావరేజ్. 2009లో రవితేజ గారు కృష్ణ అనే సినిమా తీశారండి. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. 2009లో రవితేజ గారు ఆంజనేయులు అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చరికి యావరేజ్. 2010లో శంభో శివశంభో అనే మూవీ అయితే తీశారండి రవితేజ గారు. ఈ మూవీ వచ్చేసరికి హిట్. 2010లో రవితేజ గారు డాన్ సీను అనే సినిమా తీశారండి. ఈ సినిమా హిట్. 2011లో మిరపకాయ అనే సినిమా తీశారండి రవితేజ గారు. ఈ సినిమా ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ హిట్. 2011లో దొంగల ముఠ అనే సినిమా తీశారండి. ఈ సినిమా ఫ్లాప్. 2011లో వీర అనే సినిమా తీశారండి. ఈ సినిమా కూడా ఫ్లాప్. 2012లో నిప్పు అనే సినిమా తీశారండి రవితేజ గారు. ఈ సినిమా కూడా ఫ్లాప్. 2012లో రవితేజ గారు దొరువు అనే సినిమా తీశారండి. ఈ సినిమా కూడా ఫ్లాప్. 2012లో దేవుడు చేసిన మనుషులు అనే సినిమా తీశారండి. ఈ సినిమా కూడా ఫ్లాప్. 2012లో సారొచ్చారు అనే సినిమా తీశారండి రవితేజ గారు. ఈ సినిమా కూడా ఫ్లాప్. 2013లో బల్పు అనే సినిమా తీశారండి రవితేజ గారు. ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 2014లో పవర్ అనే సినిమా తీశారండి రవితేజ గారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 2015లో కిక్ 2 అయితే తీశారండి రవితేజ గారు. ఈ సినిమా వచ్చరికి ఫ్లాప్. 2015లో బెంగాల్ టైగర్ అనే సినిమా తీశారండి రవితేజ గారు. ఈ సినిమా వచ్చరికి బ్లాక్ బాస్టర్ హిట్. 2017లో రాజా ది గ్రేట్ అయితే సినిమా తీశారండి రవితేజ గారు. ఈ సినిమా ఇండస్ట్రియల్ బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 2018లో టచ్ చేసి చూడు అనే సినిమా తీశారండి రవితేజ గారు. ఈ సినిమా వచ్చరికి యావరేజ్. 2018లో నేల టికెట్ అనే సినిమా తీశారండి రవితేజ గారు. ఈ సినిమా వచ్చరికి ఫ్లాప్.
2018లో అమర్ అక్బర్ యాంటోనీ అనే సినిమా తీశారండి. ఈ సినిమా కూడా ఫ్లాప్. 2020లో రవితేజ గారు డిస్కో రాజా అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి ఫ్లాప్. 2021లో క్రాక్ అనే సినిమా తీశారండి రవితేజ గారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్, ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ హిట్. 2022లో కిలాడి అనే సినిమా తీశారండి రవితేజ గారు. ఈ సినిమా కూడా ఫ్లాప్. 2022లో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి యావరేజ్. 22లో ధమాకా అనే సినిమా అయితే తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 2023లో వాల్తేరు వీరయ్య అనే సినిమా తీశారండి రవితేజ గారు, చిరంజీవి గారు. ఈ సినిమా వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, అది క్లిక్ చేసి వైఫై సింబల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ నెక్స్ట్ డే, గెస్ టేక్ కేర్, బాయ్. లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, లైక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.